అనుభవాలు పాఠాలు నేర్పుతాయి. ఆ పాఠాలు నేర్చుకోకపోతే అది పదవులను గద్దెదించుతాయి. గతంలో చంద్రబాబు గారు అనుభవించినటువంటి పాఠాల నుండి నేర్చుకున్నటువంటి అంశమే ఇప్పుడు ఆయన్ని ఒక దారికి తీసుకొచ్చింది. క్యాడర్ అనేటటువంటి వాళ్ళు తప్పనిసరిగా కావాలి. క్యాడర్ని వదిలేస్తే ఏమవుతుందో చూశారు కాబట్టి క్యాడర్ని వెంట పెట్టుకెళ్తారు. అదే సందర్భంలో అదే క్యాడర్ చెప్పారు కదా అని చెప్పేసి వాళ్ళకి మానసిక సంతృప్తి కలిగించేటటువంటి చర్యలు తీసుకుంటున్నారు. లైక్ ప్రతీకార చర్యలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అరెస్టులు, లేకపోతే వాళ్ళ మీద జరిగే దాడులను చూసి చూడనట్టు పోవడం లాంటిది. అలాగని చెప్పి దాంతోనే ఓట్లు వచ్చేస్తాయంటే రేపు పొద్దున్న రావు. అది తేడా ఉంటుంది. కాబట్టి కలిసి వెళ్ళాల్సిందే. నాగబాబుకి మంత్రివర్గంలో స్థానం ఇప్పుడు కొంతమంది ట్రోల్ చేస్తున్నారు నాగబాబుని, కానీ తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు కొందరు ట్రోల్ చేస్తున్నారు. అట్లాగే ఏదైతే సానా సతీష్కి నాగబాబుకి ఇవ్వడానికి తెలుగుదేశం వాళ్ళే కామెంట్ చేస్తున్నారు కొంతమంది సోషల్ మీడియా వేదికలుగా. ఎవరు ఎట్లాంటి డెసిషన్ తీసుకున్నా సరే బాబు గారు మాత్రం తను కలిసి వెళ్ళకపోతే కష్టం, కలిసి ఉంటే కలదు సుఖం, విడిపోతే తప్పదు దుఃఖం అన్నటువంటిది అనుభవం నేర్పిన పాఠం. కాబట్టి జనసేన భారతీయ జనతా పార్టీని వదిలి అవతలకి వెళ్ళి దెబ్బతినడానికి సిద్ధంగా లేరు. పార్టీని దెబ్బతీయడానికి ఆయన సిద్ధంగా లేరు. అదే ఇచ్చిన సంకేతం కేడర్కి.